అవునండి. నేను పావలా పార్టీ అధ్యక్షురాలిని. నా పేరు అరుణ అండి. ఆ, ఢిల్లీ నుంచా? అయోధ్య పార్టీనా? ఆ, అవునండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నామండి. ఆ, కృప గారితో కలిసి చేస్తున్నామండి. మాతో కలిసి పోటీ చేస్తారా? అయినా మీది పెద్ద పార్టీ కదండి. సరే, మీ ఇష్టం అండి. ఇప్పుడే నేను ఏ విషయం చెప్పలేనండి. కృపా మేడం కూడా కలుపుకొని చెప్తానండి. ఢిల్లీ రమ్మంటారా? కృపా గారి అభిప్రాయం కూడా తెలుసుకొని వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అన్న. ఏంటి ఇలా వచ్చావు? ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందండి. అయోధ్య పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు. ఏంటంట? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు మనతో కలిసి పోటీ చేస్తారంట. వాళ్ళ పెద్ద పార్టీ కదా. ఏమో మేడం, మనతో కలిసి చేస్తా ఉన్నారు. నువ్వేం చెప్పావు? కృపా మేడం కనుక్కొని చెప్తానని చెప్పానండి. మరి మీ అభిప్రాయం ఏంటండి? చూడమ్మా అన్న, అధికార పక్ష పార్టీ బలంగా ఉంది. అయోధ్య పార్టీతో నువ్వేం మాట్లాడు, నాకు సంబంధం లేదు. మన కూటమి గెలవాలి. నేను సీఎం అవ్వాలి. నిన్ను డిప్యూటీ సీఎం చేస్తా. సరే మేడం. వాళ్ళు నన్ను ఢిల్లీ రమ్మన్నారు. మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు మేడం? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే, ఇప్పుడు మా పార్టీ వాళ్ళతో మాట్లాడి నేను చెప్తా. ఆ పార్టీ వాళ్ళు రమ్మను, కూర్చొని మాట్లాడుకుందాం. సరేనా? సరే మేడం. సరే అన్న, వస్తా, మళ్ళీ కలుస్తాను. హలో, నేనండి అరుణని, పావలా పార్టీ అధ్యక్షురాలండి. బాగున్నారా? ఓకే, కృపా గారితో మాట్లాడానండి. ఆవిడ గారు ఒప్పుకున్నారు, కానీ సీఎం పనే కావాలంటండి. నేను డిప్యూటీ సీఎం కావాలి. వాటికి ఇష్టమైతే మీరు వచ్చి కలవండి. వీలు చూసుకొని వచ్చి తొందరగా మాట్లాడండి. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ సార్.